మధ్యప్రదేశ్ లో పాలిటిక్స్ పీక్ స్టేజ్ కి చేరాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు జరగనుంది. ఆప్, బీఎస్పీ, ఎస్పీ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోసారి మధ్యప్రదేశ్ లో జెండా ఎగరవేయాలని బీజేపీ గట్టిగా కొట్లాడుతోంది. ట్రబుల్ షూటర్ అమిత్ షా వ్యూహాలు, మోదీ చరిష్మానే నమ్ముకున్నారు బీజేపీ నేతలు. కాషాయ పార్టీపై వ్యతిరేకత ఉందని, దాన్ని క్యాష్ చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో 40% కమిషనే ప్రచారాస్త్రంగా చేసి కాంగ్రెస్ పవర్ లోకొచ్చింది. మధ్యప్రదేశ్ లోనూ అదే ఫార్ములా అప్లై చేస్తోంది. ఇక్కడ 50% కమిషన్ ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తోంది. బీజేపీ కూడా హస్తం నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు లీడర్స్. ఈసారి బీజేపీ పోల్ స్ట్రాటజీ ఎవరికీ అర్థం కావడం లేదు. అమిత్ షా వ్యూహం అంతు చిక్కడం లేదు. 4 సార్లు సీఎం గా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండానే కమలం పార్టీ బరిలోకి దిగింది. 15 ఏళ్లలో తొలిసారిగా ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందుకు సీఎం క్యాండిడేట్ ప్రకటించకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తోంది. కాంగ్రెస్ నెల రోజుల ముందే సీఎం అభ్యర్థిగా కమల్ నాథ్ ను ప్రకటించి గెలుపు బాధ్యత అప్పగించింది. ఎప్పుడు సీల్డ్ కవర్ లో సీఎంలను ప్రకటించే హస్తం పార్టీ అందుకు విరుద్ధంగా ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రజల్లోకి పంపించింది. సుదీర్ఘకాలం సీఎంగా సేవలందించిన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని ముందే గుర్తించిన అధిష్టానం జాతీయ స్థాయి నాయకులు 7గురిని ఎన్నికల బరిలోకి దింపింది. 3 కేంద్ర మంత్రులు, 4 ఎంపీలు, ఒక ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మరోవైపు శివరాజ్ సీఎం అభ్యర్థిగా ఉండబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జన ఆశీర్వాద యాత్రల్లో హిందుత్వవాదాన్ని గట్టిగా వినిపిస్తోంది. సనాతన ధర్మంపై విపక్ష, ఇండియా కూటమి నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి హిందూ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. తాము హిందుత్వంకు వ్యతిరేకం కాదని చెబుతోంది కాంగ్రెస్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్ నాథ్ తాను హనుమాన్ భక్తుడినని చెప్పే ప్రయత్నం చేస్తూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. తన స్వస్థలం చింద్వాడాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన, బజరంగ సేనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ హిందువుల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలకు నవంబర్ 17న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 114 సీట్లు రాగా బీజేపీ 109 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ 2 సీట్లు గెలిచింది. సమాజ్వాదీ సింగిల్ సీట్ గెలిచింది. ఇండిపెండెంట్లు 4 గెలిచారు. బీఎస్పీ, ఎస్పీ 4 ఇండిపెండెంట్ల సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్ నాథ్ సర్కార్ 15 నెలలు మాత్రమే అధికారంలో ఉంది. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ దెబ్బతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు మళ్లీ అలాంటివి రిపీట్ అవ్వకూడదని మెజారిటీ మార్క్ క్రాస్ చేయాలని భావిస్తున్నారు కమల్ నాథ్. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఓబీసీలు తమకు వెన్నుదన్నుగా నిలుస్తారని భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం జనాభాలో వాళ్ల వాటా దాదాపు 50% ఉంటుంది. గతంలో వారంతా బీజేపీకి అనుకూలంగా ఉండేవారు. 3 సార్లు బీజేపీ గెలుపుతో భాగస్వాములయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఉమాభారతి, బాబులాల్ గౌర్ ఓబీసీ నేతలే. ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీకి చెందిన వ్యక్తే కావడం బీజేపీకి రాష్ట్రంలో బాగా కలిసొచ్చింది. ఎన్నికల టైంలో కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు మహిళా రిజర్వేషన్లలోనూ ఓబీసీ కోటా తీసుకువస్తామని చెప్పడంతో ఓబీసీల మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% మహిళలకే కేటాయిస్తామని కమలం పార్టీ చెబుతుండగా మహిళా అనుకూల పథకాలను తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్ ఓటర్లలో దాదాపు 21% మంది ఆదివాసీలు ఉన్నారు. వాళ్ల ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 47 సెగ్మెంట్స్ లో వాళ్లే లీడ్. ఆదివాసీలు ఎటువైపు మొగ్గితే వాళ్లదే గెలుపు.
2018 ఎన్నికల్లో అధికార పార్టీపై వారి ఓట్లు తీవ్ర ప్రభావం చూపాయి. ఈసారి గంపగుత్తిగా కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపేలా ఆదివాసీలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మోదీ ఆదివాసీ బెల్ట్ లో వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. ఈ నెల 5న ప్రధాని ఆదివాసీల ఆరాధ్యురాలు రాణి దుర్గావతి 500వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలను కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. 2018 ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ చేసిన 47 సీట్లలో 31 స్థానాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఈసారి ఆ సంఖ్యను పెంచుకోవాలనే టార్గెట్. అందుకు ప్రియాంక, రాహుల్ గాంధీ గిరిజన బెల్ట్ లోని 4 జిల్లాల్లో ఎన్నికల ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా 2 నెలలుగా గిరిజన జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2003 వరకు కాంగ్రెస్ కు అండగా ఉంటూ వచ్చారు గిరిజనులు. బీజేపీ హ్యాట్రిక్ విజయంలో గిరిజనులదే హీరోలు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆదివాసీలను తమ వైపు తిప్పుకొని అధికారంలోకి వచ్చింది. తన ప్రాబల్యం పెంచుకునేలా ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రత్యర్థి పార్టీతో తీవ్రంగా పోటీ పడుతోంది. मणिपुर में 2 महीनों से पूरा प्रदेश जल रहा है, घरों में आग लगाई जा रही है, मार काट हो रही है, आपस में महिलाओं के साथ भयावह अत्याचार हो रहा है, बच्चों के सर पर छत नहीं रहे और हमारे प्रधानमंत्री जी ने 77 दिन के लिए कोई बयान ही नहीं दिया इस पे। वहां पे एक्शन लेना छोड़िए, एक लफ्ज नहीं कहा। कल मजबूरी में, क्योंकि एक इतना भयावह वीडियो वायरल हुआ कि वो फिर चुप नहीं रह पाए, तो मजबूरी में कल एक बयान दिया उन्होंने, एक वाक्य बोला और उस वाक्य में भी राजनीति घोल दी। उस वाक्य में भी उन्होंने उन प्रदेशों का नाम ले लिया जिसमें विपक्ष की सरकार है। तो मैं आपसे पूछना चाहती हूँ कि ये जन आक्रोश लिखा है, ये जन आक्रोश किस बात का? ये जन आक्रोश आपके ही मुद्दों पर है कि नहीं है? छत्तीसगढ़ में कांग्रेस की सरकार है, 2600 रुपए धान मिल रहा है। ఈసారి ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ చావో రేవోగా మారాయి. ఎంపీ జనాభాలో 17% మంది ఎస్సీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బుందేల్ఖండ్, గ్వాలియర్, చంబల్, వింధ్య ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఎస్సీ ఓట్లు చాలా కీలకం. 2018 ఎన్నికల్లో 35 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 18 చోట్ల విజయం సాధించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎస్సీ ఓటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ ఎస్సీ ప్రముఖుల వేడుకలు నిర్వహిస్తోంది. అదే సమయంలో ఎస్సీలపై జరిగిన దౌర్జన్యాలను ప్రస్తావిస్తూ లబ్ధి పొందాలని భావిస్తోంది కాంగ్రెస్. కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్ లోనూ బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. 18 ఏళ్ల బీజేపీ పాలనతో 230కి పైగా కుంభకోణాలకు పాల్పడిందంటూ పెద్ద లిస్టు ప్రిపేర్ చేసింది. సభలు, సమావేశాల్లో కమల్నాథ్ తో సహా పార్టీ నేతలంతా చౌహాన్ ప్రభుత్వాన్ని 50% కమిషన్ ప్రభుత్వంగా విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. 15 నెలల కమల్నాథ్ పదవీ కాలంలో 15,000 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది బీజేపీ సర్కార్. అందుకు కృషి అవార్డును గెలుచుకుంది. గోధుమ ఉత్పత్తిలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 70% వ్యవసాయ జనాభా ఉన్న రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వారిని తమ వైపు తిప్పుకునేందుకు 2 పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ 106 పేజీల మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 59 హామీలతో ఎన్నికల వాగ్దానాలు చేసింది. 2003, 2008, 2013లో వరుసగా 3 ఎన్నికల్లో గెలిచింది బీజేపీ. 2018లో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 2020 మార్చిలో కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈసారి కూడా మధ్యప్రదేశ్ లో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. మోదీ మేనియా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాస్ ఇమేజ్ పైనే ఆధారపడింది. అమిత్ షా స్ట్రాటజీతో రాష్ట్రానికి చెందిన కొంతమంది ఎంపీలు, మరికొందరు కేంద్ర మంత్రులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.
బీజేపీ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది. బీజేపీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బీజేపీ అనే విధంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు ఇచ్చింది. మిత్రపక్షాలైన ఆప్, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేస్తే అది అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. कांग्रेस के शासन की पहचान थी कुनीति, कुशासन और करोड़ों का करप्शन। आजादी के बाद मध्य प्रदेश में लंबे समय तक कांग्रेस का ही शासन रहा, लेकिन कांग्रेस ने साधन संपन्न मध्य प्रदेश को, समर्थ युवाओं वाले मध्य प्रदेश को बीमारू बना दिया। दोस्तों, बीमारू बना दिया। पूरे देश की बहनों को सावधान भी करना चाहता हूं। कांग्रेस और उसके नए नए घमंडिया गठबंधन ने मजबूरी में इस बिल का समर्थन बहुत खट्टे मन से किया है। पार्लियामेंट में हुड़दंग किया, बिल फाड़ दिए, स्पीकर पे हमले बोल दिए, और अब जब मजबूरी में उंगली उठानी पड़ी है, उनको लगता है कि अब देश की माताएं बहनें उनके चरित्र को जान गई है। 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ తన రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రజలు ప్రభుత్వం ఉద్యోగులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఓడిపోయిన దానికంటే ఈసారి వ్యతిరేకత బలంగా కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణం బీజేపీని వెంటాడుతూనే ఉంది. దానికి పట్వారీ రిక్రూట్మెంట్, మహాకాల్ లోక్ నిర్మాణం, రేషన్ స్కామ్లపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి కీలకం. దాని ఎఫెక్ట్ 2024 లోక్సభ ఎన్నికలపై ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల పగ్గాలు భోపాల్లో కాకుండా ఢిల్లీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఎంపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కో ఇన్ఛార్జిగా ఉన్న అశ్విని వైష్ణవ్ ఎప్పటికప్పుడు నివేదికలను పీఎం మోదీ, అమిత్ షాకు నివేదిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా పొలిటికల్ స్ట్రాటజీతో, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.